నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచాన్ని శాసిస్తున్న ఐటీ సామ్రాజ్యంలో నిశ్శబ్ద విప్లవం మొదలైందా? సిలికాన్ వ్యాలీ సాఫ్ట్వేర్ బ్రహ్మల కంటే అమెరికా వీధుల్లో గడ్డి కత్తిరించే తోటమాల్లే ఎక్కువ డాలర్లు వెనకేస్తున్నారా? అవును, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో, ముఖ్యంగా ప్రపంచ పెద్దన్న అమెరికాలో సరికొత్త జియో ఎకనామిక్ వార్ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం ఏసీ రూముల్లో ల్యాప్టాప్ల ముందు కూర్చుని కోట్లు సంపాదించడమే పరమావధిగా భావించిన భారతీయులకు ఇప్పుడు కాలం సరికొత్త సవాల్ విసురుతోంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే తోటమాలి పనే నయం అంటూ ఒక ఎన్ఆర్ఐ మహిళ వదిలిన సోషల్ మీడియా బాంబ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. టెక్ ఉద్యోగాల భద్రతను అతలాకుతలం చేస్తున్న ఆ వైరల్ వీడియో వెనుక ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి? లాన్ కేర్ బిజినెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? అసలు డాలర్ల దేశంలో ఏం జరుగుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇది డాలర్ల వేట. ఇది గ్లోబల్ ఎకానమీని కుదిపేస్తున్న సరికొత్త స్క్రీన్ ప్లే. శతాబ్దాలుగా భారతీయుల ఏకైక కళ అమెరికా. ఒకప్పుడు కేవలం సంపన్నులకే పరిమితమైన ఆ స్వప్నం కాలక్రమేణా మధ్యతరగతి ఐటీ ఉద్యోగుల లైఫ్ లైన్ గా మారింది. లక్షల రూపాయల ఫీజులు పోసి ఎంఎస్ చదివి H1B వీసా కోసం క్యూ లైన్ లో నిలబడి చివరికి సిలికాన్ వ్యాలీ ఏసీ రూముల్లో స్థిరపడటమే సక్సెస్ అనుకున్న యువతకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక ఎన్ఆర్ఐ మహిళ వీడియో అమెరికా టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సాఫ్ట్వేర్ కొలువుల కంటే గడ్డి కత్తిరించే లాన్ కేర్ బిజినెస్ లోనే ఎక్కువ డాలర్లు కురుస్తున్నాయనే పచ్చి నిజాన్ని ఆమె బట్టబయలు చేసింది. వేసవి కాలంలో సొంతంగా ఈ పని చేస్తే గంటకు ఏకంగా $100 అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 8,500 రూపాయలు సంపాదించవచ్చని లెక్కలతో సహా వివరించింది. నెలకు 5 నుండి 10 లక్షల రూపాయల సంపాదన, ఇతరుల దగ్గర కూలీగా చేరినా నెలకు 4 లక్షల ఆదాయం. వినడానికి ఇది సినిమాటిక్ గా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న అసలైన గ్రౌండ్ రియాలిటీ ఇదే. కేవలం గడ్డి కత్తిరించడమేనా? దీని వెనక ఎంతటి మార్కెట్ పాలిటిక్స్ ఉందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అమెరికాలో దీనిని లాన్ కేర్ లేదా ల్యాండ్స్కేపింగ్ ఇండస్ట్రీ అంటారు. ఇది ఒక $multi-billion సామ్రాజ్యం. అమెరికా భౌగోళిక పరిస్థితులు, అక్కడి ప్రభుత్వాల కఠినమైన నిబంధనల ప్రకారం ప్రతి ఇంటి ముందు ఉండే లాన్ ను ఎప్పటికప్పుడు అందంగా ఉంచాలి, లేదంటే భారీ జరిమానాలు విధిస్తారు. ఆ అవసరమే ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది. వేసవి కాలంలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అమెరికాలో సగటు లాన్ కేర్ బిజినెస్ యజమానుల వార్షిక ఆదాయం అక్షరాల $1,28,000, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 1,10,00,000 రూపాయలకు పైమాటే. ఇందులో టాప్ 10% ఉన్నవారి సంపాదన ఐటీ కంపెనీల సీఈఓల జీతాలకు ఏ మాత్రం తీసిపోదు. పోనీ చిన్న స్థాయిలో పార్ట్ టైమ్ గా మొదలుపెట్టిన సంవత్సరానికి $45,000 నుండి $60,000 అంటే 40 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. కేవలం ఎండాకాలమే కాదు, చలికాలంలో మంచు తుఫానులు కురిసినప్పుడు రోడ్లపై ఇళ్ల ముందు పేరుకుపోయే స్నోను తొలగించే స్నో రిమూవల్ సర్వీస్ కూడా ఇందులో భాగమే. అంటే ఏడాది పొడవునా డాలర్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అసలైన జియో పాలిటిక్స్ మరియు ఐటీ ఇండస్ట్రీ డార్క్ సైడ్ లోకి వెళ్దాం. ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి సగటు వార్షిక జీతం $40,000 నుండి $150,000 మధ్య ఉంటుంది. పైకి ఇది కోట్లలో కనిపిస్తున్న అమెరికా ట్యాక్స్ సిస్టమ్, విపరీతమైన హౌస్ రెంట్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, కారు ఈఎంఐలు, పెట్రోల్ ఖర్చులు, వీటన్నిటికీ తోడు లే ఆఫ్ల భయం వెరసి ఒక ఐటీ ఉద్యోగి నెలాఖరుకు మిగిలేది చాలా తక్కువ. కానీ లాన్ కేర్ బిజినెస్ లో మీరే బాస్, మీరే చక్రవర్తి. బాస్ల వేధింపులు ఉండవు, లే ఆఫ్ల భయం అంతకంటే ఉండదు. టైం మేనేజ్మెంట్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే దీని వెనుక ఉండే శారీరక శ్రమ, ప్రకృతితో చేసే యుద్ధం సామాన్యమైనది కాదు. తీవ్రమైన ఎండలో, విపరీతమైన చలిలో మెషినరీతో పనిచేయాలి. వాతావరణంలో వచ్చే మార్పులు, కస్టమర్ల మూడ్, మార్కెట్లో పెరిగే పోటీని తట్టుకొని నిలబడాలి. కానీ గ్లోబల్ మార్కెట్లో ఏసీ క్యాబిన్లో కూర్చొని మానసిక ఒత్తిడితో కుంగిపోయే కంటే శారీరకంగా కష్టపడుతూ స్వేచ్ఛగా కోట్లు సంపాదించడమే నయం అనే ధోరణి ఇప్పుడు బలపడుతోంది. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే వీకెండ్స్ లో సైడ్ బిజినెస్ గా ఈ లాన్ కేర్ ను ఎంచుకుంటున్నారు. లోకల్ ఫ్లైయర్లు వేస్తూ నెక్స్ట్ డోర్ యాప్స్, గూగుల్ యాప్స్ లాంటి డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. క్వాలిటీ సర్వీస్ ఇస్తూ ఐటీ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ చూస్తున్నారు. మరికొందరైతే ఐటీ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైమ్ ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ టైకూన్స్ గా మారిపోతున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ప్రస్తుతం తీవ్రమైన లేబర్ షార్టేజ్ ఉంది. శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి అక్కడి స్థానికులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే ఇప్పుడు భారతీయులకు, ఇతర వలసదారులకు ఒక భారీ అవకాశంగా మారింది. డిమాండ్ అండ్ సప్లై సూత్రం
ప్రకారం ఎక్కడైతే కొరత ఉంటుందో అక్కడ రేటు పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ల్యాండ్స్కేపింగ్ సర్వీసులకు డిమాండ్ ఎప్పుడూ పీక్స్లోనే ఉండటానికి కారణం ఇదే. ఈ వైరల్ వీడియో ప్రపంచానికి ఇస్తున్న ఒకే ఒక్క సందేశం: ఉద్యోగం అంటే కేవలం కోటు సూటు వేసుకొని ఏసీ గదుల్లో కూర్చోవడం మాత్రమే కాదు. శ్రమ నీదే అయినప్పుడు సామ్రాజ్యం కూడా నీదే అవుతుంది. కష్టపడే తత్వం, సరైన బిజినెస్ ప్లాన్ ఉంటే సమాజం తక్కువగా చూసే తోటమాలి పని కూడా కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న బిజినెస్ గా మారుతుందని అమెరికా నిరూపిస్తోంది. అయితే అందరికీ ఇది సెట్ కాకపోవచ్చు. కొందరికి ఐటీ ఉద్యోగాల్లో ఉండే స్టెబిలిటీ, కార్పొరేట్ గ్రోత్ ఇష్టం కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం: శ్రమకు గౌరవం ఇచ్చే వెస్ట్రన్ కల్చర్లో పని ఏదైనా నైపుణ్యంతో చేస్తే సక్సెస్ మీ కాళ్ల దగ్గరకు వస్తుంది. ఏది ఏమైనా సిలికాన్ వ్యాలీ టెక్నాలజీని అమెరికా వీధుల తోటమాలి బిజినెస్ ఢీకొడుతున్న ఈ సరికొత్త ట్రెండ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.